శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఉపనేతగా సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర రైతాంగం సమస్యల పరిష్కారం కొరకు ప్రధానంగా యూరియా కొరతను తీర్చాలని చెప్పని సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పనేటువంటి దానికి అనుగుణంగా వాయిదా తీర్మానం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని నిదర్శనమే ఇవాళ వరిసినటువంటి నిర్ణయం అని చెప్పని మనం వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి యాప్ ద్వారా యూరియా సప్లై చేస్తా అంటే సరి అయినటువంటి సాంకేతిక నైపుణ్యత లేనటువంటి రైతాంగం దాన్ని వినియోగించలేకపోతుందని చెప్పనే దృష్టిని పెడితే మంత్రి గారు నిస్సగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా రాష్ట్రంలో ఉండేటువంటి యూరియా అక్రమదారుల చేతుల్లో పడి పరిశ్రమలలో అక్రమంగా వినియోగిస్తుంటే దాన్ని పరిష్కరింపలేని విషయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిదర్శనం చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 1000 పరిశ్రమలు యూరియాను కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసినట్టయితే అధిక ధర పడుతుంది కనుక లేదా భారం పడుతుంది కనుక సబ్సిడీ పరంగా వచ్చేటువంటి రాష్ట్ర రైతాంగ యూరియాను వాళ్ళు అక్రమంగా రైతుల ముసుగులో కొనుగోలు చేసి రైతుల ముసుగులో కేటాయింపు చేసుకొని వాళ్ళు అక్రమంగా వాడుకుంటే అరికట్టలేని అసమర్థ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. వెంటనే చర్యలు చేపట్టాలా. రైతులకు నిజమే రైతులకు పంట పొలాలలో చేను చిలకలు రైతులకు మీరు యూరియా సక్రమంగా సరఫరా చేయాలి. ఇవాళ క్యూలలో పెద్ద ఎత్తున కిలోమీటర్ల కొద్దీ కుటుంబాలు ఉంటున్నారు అని చెప్పంటే మీ అసమర్థ పాలన నిదర్శనం చెప్పని మనం చేస్తున్నాం. గతంలో పెద్దలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశవ్యాప్తంగా యూరియా కొనుగోలు చేయనప్పుడు యూరియా వాడకం లేనప్పుడు ముందు చూపుతోని వారు లక్షల టన్నులు తెచ్చి ఇక్కడ గోదాములలో పెట్టి రాష్ట్ర రైతాంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. కానీ నేడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల యూరియాను వాళ్ళు స్టాకు పెట్టకపోవడం వల్ల బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల ప్రధాన సమస్య ఎదుర్కొంటారు కనుక ఇప్పటికైనా కానీ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి యూరియా సక్రమంగా సరఫరా చేసి రైతులు పడుతున్నటువంటి కష్టాలను కడగాలని తీర్చాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా అయితే బఫర్ స్టాకులు పెట్టి సరి అయిన సమయంలో అందించారో దానికి అనుగుణంగా అనుభవంతో దాన్ని తెలుసుకొని ఆ విధంగా కూడా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.